Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాలి. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాము. రైట్, వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నాం. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూశారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాస్త పెడుతున్నామండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లీన్జింగ్ చేసేసి, డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రోడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ ఆ కార్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానం मेघालय के ग्राहक को सालों से त्वचा की समस्या थी। उन्होंने कई इलाज किए, लेकिन क्योर सेल का इस्तेमाल करने के 10 दिनों में ही बेहतरीन नतीजे मिले। उनकी त्वचा में गजब का सुधार आया है। न्यू योंग का क्योर सेल आपकी त्वचा की समस्याओं का भी समाधान हो सकता है। आज ही खरीदें और फर्क महसूस करें। అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి, చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది
మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ట్రైనింగ్ వెల్కమ్ టు టీమ్ లైన్స్ ట్రైనింగ్స్ న్యూయంగ్ క్యూర్ సెల్ మీద మనం ట్రైనింగ్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ట్రైనింగ్ ఏంటంటే మైండ్, బాడీ అండ్ క్యూర్ సెల్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్టు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రైనింగ్ చాలా చాలా ప్రధానమైనది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సృష్టిలో మానవులే మహనీయులు. ఏ జీవికి లేని ఎన్నో ప్రత్యేకతలు మనిషికి మాత్రమే ఉన్నాయి. మనిషి పంచభూతాలను తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నారు. సత్యం తెలిసిన వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అది తెలియని వారు దుఃఖంతో, వేదనతో, ఆవేదనలతో చాలా భారంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా అద్భుతమైనది, సత్యమైనది. ఎంత సత్యమైనది అంటే ఈ భూమి స్థిరంగా కదలకుండా ఉంటుంది అని మనం భావిస్తున్నాం. ఇది నిజమా? కాదు కదా. ఎందుకంటే మనం నివసిస్తున్న భూమి నిమిషానికి 1800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నది. గంటకు కాదండోయ్, నిమిషానికి. ఒక సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నది భూమి అనేది సత్యం. మనం కారులో గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతేనే కళ్ళు తిరుగుతాయి. అలాంటిది మరి నిమిషానికి 1800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ఈ భూమి అనేది సత్యం. సో అదే కదా సత్యం. కానీ సత్యం మనకు తెలియనంత మాత్రాన సత్యం కాకుండా పోతుందా? కానీ మనకు అలా అనిపించట్లేదు. మనకు తెలియనంత మాత్రాన సత్యం కాకుండా పోదు. అలాంటి సత్యమే ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఈ సత్యం తెలిస్తే మనకున్న ఈ అనారోగ్య సమస్యలు, ఈ యొక్క వేదన, బాధ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఖచ్చితంగా మీరు ఆరోగ్యవంతులవుతారు. మీరు అంటే నేను కూడా, మీరంటే నేను వేరు, మీరు వేరు కాదు. మనం ఆరోగ్యవంతులం కావడమే కాకుండా సమాజాన్ని కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, అందులో విజయవంతమవుతాం. సో దీని అంతటికి ఈరోజు సబ్జెక్టు చాలా చాలా అతి ముఖ్యమైనది కాబట్టి దీన్ని శ్రద్ధగా ఫాలో కండి. ఈ సబ్జెక్టు మళ్ళీ వీడియో ఇది అయిపోయిన తర్వాత యూట్యూబ్లో ఉంటుంది. ఒకేసారి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి, ఆరోగ్యంగా తయారవ్వండి, ఇతరులకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మనం గతంలో చెప్పుకున్నాం స్టెమ్ సెల్లే గాడ్ అని, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, స్టెమ్ సెల్ అని. స్టెమ్ సెల్ నుంచే అన్ని వ్యవస్థలు మరి తయారైతాయి అని. ఫ్యాట్ సెల్స్ కానీ, బోన్ సెల్స్ కానీ, బ్లడ్ సెల్స్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, స్కిన్ సెల్స్ కానీ, ఇమ్యూన్ సెల్స్ కానీ, సెక్స్ సెల్స్ కానీ, ఇవన్నీ కూడా స్టెమ్ సెల్స్ నుంచే తయారైతాయని ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నాం. సో మన బాడీ ఇన్నర్ అండ్ అవుటర్ అంతటా కూడా ఉన్నది సెల్లే. సో అలాంటి సెల్ లోపల ఉన్న అన్ని అవయవాలు సెల్తోని నిర్మితమైనవి, బయట ఉన్న కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా సెల్తోనే నిర్మితమైనవి. అలాంటి సెల్ ప్రతి చోట ఉన్న సెల్ మరి ఎందుకు అనారోగ్యానికి గురవుతా ఉంది, అదెందుకు సమర్థవంతంగా పనిచేయలేకపోతుంది అనేది నన్ను ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్న. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల్లో మొదటి 1-2 సంవత్సరాలు ఈ అనారోగ్య సమస్యల గురించి, అవి ఎలా తగ్గుతాయి, ఎలా వస్తాయి, ఎలా పోతాయి అనే విషయాల గురించి తెలుసుకున్న తర్వాత అసలు మూల కారణం ఏంటి? ఈ సృష్టిలో మనిషి ఒక్కడే జీవించట్లేదు, సమస్త జీవరాశి జీవిస్తూ ఉంది. మన వేదాలు, పురాణాల ప్రకారం అయితే 84 లక్షల రకాల జీవరాశి జీవిస్తుంది అని మనకు తెలుస్తా ఉన్నది. ఈ ఆధునిక సైన్స్ కూడా అదే విషయాన్ని నిర్ధారణ చేసింది. మరి ఇతర జీవులకు లేని ఈ అనారోగ్య సమస్యలు మరి మనిషికి మాత్రమే ఎందుకు వెంటాడుతున్నాయి అనేది నాకు నిరంతరము
ఆ ఒక ప్రశ్న అనేది నిద్ర లేకుండా చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడు? ఒక 20 సంవత్సరాల క్రితం. సో దానికి కారణం నేను కనుక్కున్న తర్వాత నేను ఈ ఫీల్డ్ లో ఎన్నో విజయాలు సాధించాను. అయ్యే మీకు చెప్తున్నాను. ఈరోజు చూడండి, సెల్ డిస్ఫంక్షనల్ గా పనిచేయటానికి సెల్ కు అనారోగ్యమే మన అనారోగ్యం. ఏ ఆర్గాన్లో అయితే సెల్ డ్యామేజ్ అవుతుందో ఆ ఆర్గాన్ అనారోగ్యానికి గురవుతుంది. ఎందుకు ఇలా పనిచేస్తుంది, ఎందుకు ఇలా అనారోగ్యానికి గురి అవుతుంది అంటే, మీకు లాస్ట్ వీక్ చెప్పుకున్నాం మనం, సెల్ మెమరీ డ్యామేజ్ అవుతుంది. మనం తినే ఉప్పు, చక్కెర, మైదా ఇలాంటి ఆహారం వల్ల సెల్ మెమరీని దెబ్బతింటుంది. అలాగే మనం వాడే కెమికల్స్, ప్లాస్టిక్స్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ డిఎన్ఏను డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పుకున్నాం. అలాగే మరి ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయి, మన బాడీలో తయారైతే ఎక్స్టర్నల్ గా మనం తినే ఆహారం ద్వారా కూడా లోపలికి వెళ్ళిపోతాయి. ఫ్రీ రాడికల్స్ అంటే ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ ఇవన్నీ, ఇలాంటివన్నీ కూడా ఆర్ఓఎస్ ను డ్యామేజ్ చేస్తా ఉన్నాయి, అంటే ఇంక్రీజ్ చేస్తా ఉంది. సో అలాగే కాల్షియం డిఫిషియన్సీ వస్తూ ఉంది. అంటే మన బాడీ మరి స్కెల్టన్ మీద ఉంది కదా, అవి స్ట్రాంగ్ గా ఉండాలి బోన్స్. దానికి మనం తీసుకునే నీటిలో కాల్షియం లేకపోవటం, ఆహారంలో కాల్షియం లేకపోవటం, ఇవన్నీ కారణాలు. ఇక మైటోకాండ్రియల్ డ్యామేజ్. మనకు శక్తి అనేది సెల్లో తయారవుతుంది. అది తర్వాత ఒక రోజంతా కాదు, ఒక 10-15 గంటలు చెప్తే గానీ అర్థం కాదు. అంటే అటోమ్స్ కానీ, మాలిక్యులు, అటోమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ గురించి మనం చెప్పాలి. అక్కడ శక్తి జనరేట్ అవుతుంది. ఒక సెల్లో శక్తి జనరేట్ అయితే ఆ సెల్లో, ఒక ఆర్గాన్ లో కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. ఆ టిష్యూ మొత్తం మరి ఈ శక్తితో నిండిపోతుంది. టోటల్ బాడీ అంతా ఆర్గాన్ ఎనర్జీతో నిండుతుంది. టోటల్ బాడీ అంతా ఎనర్జెటిక్ గా ఉంటుంది. దానికి ఈ మైటోకాండ్రియా అనేది చాలా కీలకమైనది. అలాగే ఏటీపీ డిప్లేషన్, అంటే ఈ తయారైన శక్తి సెల్ మొత్తం యూజ్ చేయడానికి ఇది అందిస్తుంది అనమాట. ఇది కూడా డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటి? కారణాలు మనం చెప్పుకుంటున్నాం. మన ఆహారం, మన ఆహారపు అలవాట్లు, మన చుట్టూ ఉన్న పొల్యూషన్, స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రెస్ ఎక్కడ బయలుదేరుతుంది అనేది ఈ రోజు సబ్జెక్టు. మన మైండ్ ఎంత అద్భుతమైంది అంటే, ఇతర జీవులకు మనకు మరి ఈ మైండే మరి ప్రధానమైన డిఫరెన్స్. మైండ్ అంటే తెలుగులో మనస్సు అంటాం. ఈ మనస్సు అనేది ఆలోచించడం, అనుభూతి చెందడం, గ్రహించడం, జ్ఞాపకం పెట్టుకోవటం, తర్కించడం, ఊహలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయటం, ప్రేరేపించటం, భావోద్వేగాలు పండించటం, బంధాలు, అనుబంధాలు, కోరికలు, వాటి సాధనకు శ్రద్ధగా పనిచేయటం, భయాలు, వేదనలు, ఆవేదనలు, సుఖాలు, ఆనందాలు, దుఃఖాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, ఇవన్నీ మనసు స్వభావాలు. ఇలాంటి స్థితి ఇతర జీవులలో లేదు. అందుకే అవి జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాయి. మనసు ఎక్కడైతే ఉత్కృష్టంగా, అత్యున్నత స్థాయిలో ఉంటుందో అక్కడ ఇవన్నీ మనం చెప్పుకున్న ఈ స్వభావాలన్నీ ఉంటాయి. సో ఇన్ని రకాల భావాలు, స్వభావాలతో ముడిపడి ఉన్న మన మనస్సు ఉంది కాబట్టి నిరంతరం అనారోగ్యం, ఆవేదనలు, మరి ఆవేదనతో నిండిన జీవితాన్ని భారంగా గడుపుతుంది. అయితే దీనికి మరి సొల్యూషన్ లేదు. ఈరోజు 90% జబ్బులకు మూల కారణం మన మనస్సే అంటే మీరు ముందుగానే చెప్పాను. సత్యం అనేది కఠినంగా ఉంటుంది. మనకు తెలియనంత మాత్రాన సత్యం కాకుండా పోదు. సో మనకు వచ్చే జబ్బులు, అది షుగర్ కానీ, బీపీ కానీ, ఈవెన్ క్యాన్సర్, పార్కిన్సన్, అల్జీమర్స్, పక్షవాతం, వీటన్నిటికి కూడా మనసే కారణం. అంత కీలకమైంది ఈరోజు సబ్జెక్ట్. అది మీ ముందల నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. సో ఈ మనస్సు
అండ్ బాడీ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో ఈ మనసు తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇతర జీవులు అవి జీవించున్నంత కాలం ఆరోగ్యంగా ఉంటాయి, అవి చనిపోయే వరకు ఆనందంగా ఉంటాయి. సో మనిషి అలా కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్న స్వభావాలన్నీ అన్నీ కూడా మనిషి ఈ మైండ్ మనసు చాలా ఉత్కృష్టంగా ఉంటుంది కాబట్టి వేదన, ఆవేదన, బాధలు, అనారోగ్యం ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే సొంతం. సో ఈ మనస్సు బాడీ ఈ రెండింటిని బ్యాలెన్స్డ్ గా ఉంచగలిగిన వారు ఎప్పుడూ ఆరోగ్యంగాను ఆనందంగాను జీవిస్తారు. మరి ఈ బాడీ మైండ్ ను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాపర్ కనెక్షన్ చేసుకోవాలి అంటే ఇది అసలు ఎక్కడుంది? చాలా మంది ఏమనుకుంటారంటే మన బ్రెయినే మనసు అనుకుంటారు. మన ఆధునిక వైద్య శాస్త్రం కూడా మనసు సపరేట్ గా ఉంది అంటే వారు ఒప్పుకోరు. ఇప్పుడిప్పుడే ఆ సత్యాన్ని వారు కూడా జీర్ణించుకుంటున్నారు. ఈ న్యూట్రాస్యూటికల్ ఇండస్ట్రీ లేదు మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మనసును చాలా వివరంగా వివరించడం జరిగింది. మీరు ఎవరైనా పురాణాలు, ఇతిహాసాలు విన్నవారైతే మీకు మనస్సు యొక్క తీవ్రత, మనస్సు చేసే పనులు, శరీరం అనేది నథింగ్ అనమాట. సో శరీరం జడం అంటారు మన వేదాలు, పురాణాలు. మనసే మనల్ని నడిపించేది. గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం, మన శరీరాన్ని నడిపించేది రథసారథి మనసే అని. అలాంటి మనసును ఆధునిక వైద్య శాస్త్రం కానీ, ఆధునిక సైంటిస్టులు కానీ ఒక తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బ్రెయినే మనసు అనుకుంటున్నారు. బ్రెయిన్ కు మనసుకు సంబంధం లేదు. మన స్థూల దేహంలో బ్రెయిన్ కూడా భాగమే. అంటే మన బాడీలో బ్రెయిన్ కూడా ఒక భాగమే, మనసు భాగం కాదు. శరీరాన్ని నడిపించేది బ్రెయిన్ కాదు, మనసు. అది ఈరోజు మీకు అర్థమయ్యేటట్టు నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. సో బ్రెయిన్, మనసు వేరు. మరి బ్రెయిన్ కు మనసుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అంటే ఈ బ్రెయిన్ అనేది మన పుర్రెలో భాగం, పుర్రెలో ఉంటుంది. మనం చూడొచ్చు మన బ్రెయిన్. కానీ మైండ్ అనేది కాన్షియస్ గా ఉంటుంది, స్పృహలో ఉంటుంది. మనకు విశ్వానికి కనెక్ట్ చేసేది మనస్సే. అంటే బయటి ప్రపంచం, మన మనస్సు మేలుకొని ఉంటేనే మనకు బయటి ప్రపంచంతో అనుసంధానమై ఉంటుంది. ఒకానొక దశలో ప్రతిరోజు కూడా మనసు గాఢంగా నిద్రాస్థితిలోకి వెళ్తుంది. అది రోజు 1 గంట 2 గంటలు ఉండొచ్చు, గాఢ స్థితి. ఇక మనకు మనమే తెలియని పరిస్థితి. అలాంటి స్థితిలో మనకు ప్రపంచం అసలు ఉందో లేదో తెలియదు, మనం ఆడా మగా తెలియదు. మనల్ని ఎవరైనా సంపనిస్తున్నారో, మన ఇంట్లో దొంగతనం జరుగుతుందో ఏదీ తెలియదు. అంటే మనస్సు మేలుకుంటే మళ్ళీ మనకు ప్రపంచం అనేది, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ తెలుస్తాయి. సో ఈ బ్రెయిన్ అనేది ఫిజికల్ గా మనం చూడొచ్చు. అఫ్ కోర్స్ మనం చూడలేకపోవచ్చు, కానీ మరి ఆదివారం వస్తే మీరు కానీ మటన్ షాప్కి వెళ్తే అక్కడ మేక బ్రెయిన్ ఉంటుంది, చేప బ్రెయిన్ ఉంటుంది, కోడి బ్రెయిన్ ఉంటుంది. లేదు ఎవరైనా చనిపోతే డాక్టర్లు అయితే రోజు మన బ్రెయిన్ కట్ చేస్తూ ఉంటారు పోస్ట్ పోన్ చేసేటప్పుడు. సో బ్రెయిన్ అనేది ఫిజికల్, మైండ్ అనేది ఫిజికల్ గా కనిపించదు ఎక్కడ కూడా. అసలు బ్రెయిన్ మైండ్ ఎక్కడుంది అంటే మన శాస్త్రాలు ఏమంటున్నాయి అంటే మన దేహాన్ని స్థూల దేహం అంటే, స్థూలం అంటే పెద్దది, స్థూల దేహము అంటున్నాయి. మనసుని ఏమంటున్నాయంటే సూక్ష్మదేహం. అంటే సూక్ష్మదేహం అంటే ఎక్కడుంది ఇది అసలు? ఇది బ్రెయిన్ లో ఉందా, హృదయంలో ఉందా, లేదు పొట్టలో ఉందా, మోకాళ్ళల్లో ఉందా అంటే మన శాస్త్రాలు ఏమంటున్నాయంటే శరీరం అంతా ఈ సూక్ష్మదేహం ఆవరించి ఉంది. ఈ మన బ్రెయిన్ కు కమాండింగ్స్ ఇచ్చేది కూడా మనసే అని మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి.
సో ఈ బ్రెయిన్ అనేది మనం పట్టుకోవచ్చు, చూడొచ్చు, కానీ మనసుని ఎవరు పట్టుకోలేరు. అది కనిపించేది కాదు, దానికంటూ ఒక రూపం లేదు. అదే మనల్ని నడిపిస్తుంది. సో ఈ బ్రెయిన్ కు ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి నర్వస్ సిస్టమ్స్ ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. కానీ మనసుకు ఇలాంటి స్ట్రక్చర్ అంటూ ఏం లేదు. అది విల్ పవర్ కలిగి ఉంది, ఏదైనా సాధించగలుగుతుంది. మనసు మాత్రమే, బ్రెయిన్ కాదు, అది సాధ్యం కాదు. బాడీ ఎంతో తెలివైన సిస్టమ్ ఉంది, ఇంటెలిజెన్స్ కలిగి ఉంది, మెమరీ కలిగి ఉంది అని నేను చెప్పాను గతంలో. అది పరిమితం. కానీ మనసుతో మనం కంపేర్ చేసినప్పుడు అపరిమితమైంది మనస్సు అనేది. మనస్సు ఇప్పుడు ఇక్కడుండి క్షణంలో మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోగలదు, ఆ తర్వాత ఇంకా గెలాక్సీలు దాటి కూడా పోగలుగుతుంది. అంటే అలాంటి స్థితిని తీసుకోగలుగుతుంది మనసు. బ్రెయిన్ కు కానీ బాడీకి కానీ అలాంటి స్థితి లేదు. అందుకని దీన్ని జడము అంటాం, మన శరీరాన్ని జడం అంటాం. అందులో తెలివైన ఇంటెలెక్చువల్ సిస్టమ్ ఉంది, మెమరీస్ ఉన్నాయి. కానీ మనసు అనే దానికి ఒక మాటలో చెప్పాలంటే మనసుకు జనన మరణాలు కూడా లేవు అని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. మన పుట్టుక, మన శరీరం ఎవరితో పుట్టాలి, ఎవరికి జన్మించాలి అనేది కూడా మనసే నిర్ణయిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తుంది. మనం చనిపోవటం అంటే ఏంటో మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పింది. శరీరం నుండి మనస్సు విడిపోవటమే మరణము అని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తుంది. ఎస్, శరీరం నుంచి మనస్సు వేరు కావటమే మనం చనిపోవటం అనేది మన శాస్త్రాలు చెప్తాం. అలాంటి మనస్సు మరి ఆలోచనలు చేస్తూ ఉంది, ప్రపంచం మొత్తాన్ని ఇది చేస్తూ ఉంది. సో బ్రెయిన్ అనేది ఫంక్షన్ చేస్తుంది, మనసు ఇచ్చిన కమాండ్స్ తీసుకొని ఫంక్షన్ చేస్తుంది. కానీ మనసే నిర్ణయాలు చేస్తూ ఉంది, మనసే మరి కోరికలను కలిగి ఉంది, వాటి సాధనకు శ్రద్ధగా పనిచేసేది. భయాలు, వేదనలు, ఆవేదనలు జనించేది మనసులోని, నమ్మకాలు, అపనమ్మకాలు కలిగేది మనసులోని. మన శరీరాన్ని నియంత్రించగలదు మనసు, బయటి ప్రపంచాన్ని మనకు పరిచయం చేయగలుగుతుంది మనస్సు మాత్రమే. కానీ దానికి రూపం లేదు. సో అలాంటి మనస్సు మరి మన దేహంలో కొన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనసే ప్రధానమైంది. చెవు వినగలుగుతుంది, కానీ దాన్ని విశ్లేషించలేదు. ఇది మంచి చెడ అన్నది విశ్లేషించలేదు. వాసన చూడగలుగుతుంది ముక్కు, కానీ ఆ వాసన దాన్ని విశ్లేషించలేదు. ఇది మంచి వాసన, చెడు వాసన అనేది మనసు మాత్రమే పట్టుకోగలుగుతుంది, మనసు మాత్రమే విశ్లేషించగలుగుతుంది. నాలుక రుచి చూడగలుగుతుంది, కానీ దాన్ని విశ్లేషించగలిగేది మాత్రం మనసు మాత్రమే. శరీరము మరి స్పర్శ జ్ఞానాన్ని కలిగి ఉంది, కానీ దాన్ని విశ్లేషించగలిగేది మనసు మాత్రం. కన్ను చూడగలుగుతుంది, కన్ను చూసినంత మాత్రాన, ఇప్పుడు జంతువులకు కూడా ఇవన్నీ ఉన్నాయి, అవి ఇవన్నీ కలిగి ఉన్నాయి. కానీ మనకున్నంత ఉత్కృష్టంగా, అంటే ఉన్నత స్థాయిలో ఈ మనసు లేకపోవటం వల్ల, అవి పరిమితమైన స్థాయిలో ఉండటం వల్ల అవి ఏ విధమైన విశ్లేషణలు కానీ, మరి నిర్ణయాలు కానీ, మరి భావోద్వేగాలు కానీ పండించలేవు, జ్ఞాపకం పెట్టుకోలేవు, మన స్థాయిలో ఆలోచించలేవు, అనుభూతి చెందలేవు. ఇవన్నీ మన సొంతం, మనిషి యొక్క సొంతం. కన్ను చూసిన దాన్ని విశ్లేషించగలిగింది మనసు. అలాంటి మనసు మరి శరీరం అంతా సూక్ష్మ స్థాయిలో ఆవరించి ఉన్నది. ఇది బ్రెయిన్ కంటే వేరు అనేది మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మనసు వేరు, బ్రెయిన్ వేరు. ఇది తెలియకపోతే మనకు వచ్చిన జబ్బులకు శరీరమే కారణమని మనం రకరకాల టెస్టులు చేసి, ఆ టెస్టుల ద్వారా మనకు ఇక్కడ గడ్డు ఉందని, ఇక్కడ ఈ జబ్బు ఉందని, అది అక్కడ ఉందని, ఇది ఇక్కడ ఉందని అనుకుంటాం. అనుకుంటే ప్రయోజనం ఏంటి? దాన్ని తొలగించాలి, సొల్యూషన్ కావాలి కదా. దానికి
సొల్యూషన్ అంటే జబ్బులకు ఏదైతే మూల కారణమైందో ఆ మూల కారణం తెలిస్తే ఆ వ్యాధిని కానీ లేదంటే ఆ బాధని కానీ తొలగించుకోవటం సులభం అవుతుంది. ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. మనకు శరీరానికి వచ్చిన జబ్బు మనసు ద్వారా వచ్చింది. ఏ జ్వరం రూపంలోనో లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ రూపంలోనో, హార్ట్ ఫెయిల్యూర్ రూపంలోనో, బీపీ రూపంలో, డయాబెటిక్ రూపంలోనో. కానీ అది తొలగాలంటే మళ్ళీ మనసు మాత్రమే చేయగలుగుతుంది. అది ఎలాగో ఈరోజు మీకు నేను చెప్తాను. అంటే సమస్య తెలిసి ఉండాలి, దానికి పరిష్కారం కూడా తెలిసి ఉండాలి. ఆ పరిష్కారం నేను చెప్తున్నాను. మనం ఇప్పుడు దాకా శాస్త్రం ఏమంటుందంటే, అంటే ఈ ఆధునిక వైద్య శాస్త్రం ఏమంటుందంటే, మీరు ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉంటే ఆరోగ్యకరమైన మనస్సు మీ సొంతం అవుతుంది. అప్పుడు మీరు ఆనందంగా జీవించగలుగుతారు అంటున్నారు. అదే విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదే విధంగా అదే పద్ధతిలో మనకు ఈ సర్జరీలు కానీ మెడిసిన్ కానీ చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఫెయిల్యూర్ సబ్జెక్ట్. ఇందులో నిజం లేదు. శరీరం ఆనందంగా ఉండాలంటే ముందు మైండ్ ఆనందంగా ఉండాలి, మైండ్ హెల్తీగా ఉండాలి, మైండ్లో పాజిటివ్నెస్ ఉండాలి. మైండ్ ఎప్పుడైతే హెల్తీగా పాజిటివ్గా ఆనందంగా ఉంటుందో శరీరాన్ని అది సక్రమంగా నియంత్రించగలుగుతుంది, సక్రమంగా గైడ్ చేయగలుగుతుంది. మనస్సు ఆవేదనతో, వేదనతో, అనారోగ్యంతో, అంటే అనారోగ్యం అంటే వేదన, బాధ, దానికి ఏం అనారోగ్యాలు ఉండవు. మీకు గత వారం కూడా చెప్పాను, మనం ఏదైనా తినాలన్న కోరిక ఎక్కడ జనిస్తుందంటే మనసులో జనిస్తే మనసు ఇచ్చే ఆర్డర్స్, ఆ కమాండింగ్స్ బ్రెయిన్ తీసుకొని, బ్రెయిన్ ద్వారా నోట్లో అంటే చేతులు తీసుకొని, చేతులు నోట్లో పెడితే ఆ నోట్లో పెట్టుకున్నది బాగా నవిలి మరి పొట్టలోకి వెళ్తే అక్కడ జీర్ణమై అది రక్తంగా మారి అది మంచో చెడో చేస్తుంది శరీరంలో. కానీ దీనికి మూల కారణం ఎవరు? ఇప్పుడు మనకు యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్. ఈ యుద్ధం ఎవరి వల్ల జరుగుతుంది? ఆ దేశాలు నిర్ణయించినాయి. ఆ దేశాన్ని నడిపించే ఆ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, అధ్యక్షులు వారు నిర్ణయించారు. కానీ ఆ విమానాలు నడిపే పైలట్లు కాదు కదా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి యుద్ధం చేయలేదు కదా ఇరాన్ మీదనో ఇజ్రాయెల్ మీదనో. అంటే కమాండింగ్ ఇచ్చే వారు ఆదేశిస్తేనే ఈ విమానాలు బయలుదేరినాయి. అది ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటాను. అసలు వారు ఆదేశించకపోతే అంతా ప్రశాంతతే. అంటే విమానాలు కొట్టుకున్నాయని లేదు, విమానాలు వచ్చి భవనాలను ఆ సిటీనో నాశనం చేసినాయని ఇది విమానం తప్ప లేకపోతే సిటీ తప్ప? ఆ విమానాలు, సిటీ, ఆ యొక్క భవనాలు మన శరీరం అనుకుంటే కమాండింగ్ ఇచ్చారు కదా, ఆదేశాలు ఇచ్చారు కదా, అది మనస్సు. సో హెల్తీ మైండ్ అది హెల్తీ బాడీ కారణం అవుతుంది. ఎందుకంటే మన మనస్సు ఎంతో ఉత్కృష్టమైందని చెప్పుకున్నాం. ఈ మనస్సు ఇతర విషయాలు అంటే ప్రపంచ విషయాలు, అంటే మనం చూడటం లేదు, ఇతరుల గురించి, ఇంకా ఆస్తుల గురించి, అప్పుల గురించి, లేదంటే వాటి గురించి, బయటి ప్రపంచ విషయాలతో మమేకమై శరీరం గురించి శ్రద్ధ తగ్గిపోవటం వల్ల వచ్చిన సమస్యలు, ఈ అనారోగ్య సమస్యలు అనేవి. అవి ఎలాగో మీకు చెప్తాను. సో ఇది ఆడవాళ్ళలో, పిల్లల్లో, అందరిలో ఈరోజు 100% జబ్బులు మానసికమే, అనగా మనసు ద్వారా వచ్చాయి. 10% మాత్రమే వేరే విధంగా వచ్చాయి. అంటే యాక్సిడెంట్స్, పాము కాట్లు, కరెంటు, పిడుగుపడటం ద్వారా, తుఫాన్లు, భూకంపాలు, ఇలాంటివి మన పరిధిలో విషయాలు కాదు. వీటిని యాక్ట్ ఆఫ్ గాడ్స్ అంటారు. కానీ పూర్తిగా మన మనసు ద్వారా వచ్చాయి, మన ప్రమేయంతో వచ్చాయి 90% జబ్బులు. ఈరోజు ఆ 90% జబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా పోతాయనే విషయాలు తెలుసుకుందాం. సో ఉదాహరణకు ఒక ఆమెకు
పెళ్ళయింది, పిల్లలు కలగలేదు. 10 సంవత్సరాలైనా కూడా పిల్లలు కలగలేదు. ఆమెలో ఒక గిల్టీనెస్ తయారైంది. తన గురించి, తన భర్త గురించి, బంధువులు, ఇతరులు ఏమనుకుంటారో అనే చింత, వ్యాకులతతో ఆమెకు శరీరం అంతా షివరింగ్, వణుకు వచ్చింది. కీళ్ళ నొప్పులు, విపరీతమైన నొప్పులు. ఆ నొప్పులు తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేస్తే ఏ జబ్బు లేదని చెప్పారు. రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. మరి దీనికి ఏటి కారణం? శరీరమా, మనసా? మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్పాను. ఇక ఆమె నొప్పులు తట్టుకోలేక ముందు పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. వాటికి కూడా తగ్గకపోవటం వల్ల, ఎందుకంటే శరీరానికి సంబంధించింది కాదు కదా, వాటికి కూడా తగ్గకపోవటం వల్ల స్టెరాయిడ్స్ ఇవ్వటం మొదలెట్టారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఇవ్వటం వల్ల పూర్తిగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. సో పిల్లలు పుట్టకపోతే పోయారు కానీ ఇతర అనారోగ్య సమస్యలు వచ్చి ఆమె ఆ కుటుంబాన్ని పెద్ద భారంగా తయారైంది. ఇప్పుడు చెప్పండి, ఇది శారీరకమా, మానసికమా? సో ఇంకొక కేసు చెప్తాను, ఉదాహరణ మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఒక అతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ నష్టం ఇంట్లో చెప్పలేక, అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు చెప్పలేక, బయట సమాజంలో తెలిస్తే పరువు మర్యాద పోతుంది, కొత్తగా అప్పులు ఇచ్చేవారు ఇవ్వరు, ఇప్పటికే ఉన్న అప్పులు ఇచ్చిన వారు వెనక్కి తిరిగి ఇవ్వమని గొడవ చేస్తారు. ఈ అప్పుల నుండి ఎలా బయటపడాలి అని ఎంతో వేదన, ఆవేదన, బాధ ఇలా నిత్యము గడపటం ద్వారా ముందు షుగర్ వ్యాధి వచ్చింది, ఆ తర్వాత బీపీ వచ్చింది, ఆపై పక్షవాతం వచ్చింది. ఇవన్నీ దేని వల్ల వచ్చినాయి? సో ఇది శరీరానికి వచ్చిన జబ్బా, మనసుకు వచ్చిన జబ్బా? ఇంకా మరొక ఉదాహరణ చెప్తాను చూడండి, అంటే మీకు బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. ఒక అమ్మాయి పెళ్లి కాక ముందు ఎన్నో కలలు కన్నది. తన భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా భర్త కారు ఉండాలి, మా కారు ఉండాలి, ఇండ్లు ఉండాలి, నేను అందంగా ఉంటాను, నా భర్త కూడా అందంగా ఉండాలి, మంచి పొజిషన్, హోదా ఉండాలి, ఇలా ఎన్నో కలలు కన్నది. అయితే నిజ జీవితం అలా జరగదు కదా. ఒక బట్టతల వ్యక్తి, ఏదో ఒక 4th క్లాస్ ఉద్యోగి, ఆమెకు భర్తగా వచ్చాడు. ఆమె కన్నా కలలన్నీ కలలైనవి, అంటే వ్యతిరేకంగా జరిగింది. తను ఊహించుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది జీవితం. ఇక ఆమెకు PCOD ప్రాబ్లమ్స్, ఆమెకు ఓవర్ బ్లీడింగ్, ఇక ఆమెకు భయపడటం, పెద్ద పెద్దగా కేకలేయటం, హిస్టీరియా లాగా రావటం, ఇలాంటివన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇంకొక ఆమెకు ఇలాంటి స్థితే, కానీ ఆమెకు వచ్చిన జబ్బు కిడ్నీ ఫెయిల్యూర్. చాలా మంది అమ్మాయిల కిడ్నీ ఫెయిల్యూర్ పెళ్ళైన తర్వాత వస్తుంది. ఎందుకు అంటే వారు ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి మానసిక, అంటే కళల్లో జీవిస్తా ఉన్నారు. రియల్ గా జీవించక కళల్లో జీవిస్తా ఉన్నారు. ఆ కళలు ఎప్పుడైతే కళ్ళలైనవి, కళ్ళ అంటే వ్యతిరేకంగా జరిగిందో జీవితం, వారికి కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు, PCOD ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఈ అమ్మాయిలకేనా అంటే కాదు, అమ్మాయిలు సున్నిత మనస్కులు కాబట్టి వారికి ఎక్కువ వస్తుంటాయి. అబ్బాయిలు అంటే మగవారు కొద్దిగా కఠిన మనస్సు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ స్థాయిలో వస్తాయి. వారికి షుగర్, బీపీ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మరి ఆధునిక వైద్యం దీనికి ఏమని పేరు పెట్టిందంటే, సింపుల్ గా, అందంగా స్ట్రెస్ అని పేరు పెట్టింది. స్ట్రెస్. ఈ స్ట్రెస్ అంటే ఏంటి? ఈ స్ట్రెస్ అంటే మరి దీన్నే ఈ వేదన, బాధ, ఆవేదన, వీటన్నిటిని స్ట్రెస్ అంటారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, దుఃఖం చెందడం, అలాగే ఈ స్ట్రెస్ లో తర్వాతి దశలు యాంగ్జైటీ, డిప్రెషన్,
ఇందులో ఆందోళన మరియు నిరాశ చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. దానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే భేదం లేదు. ఎవరి స్థాయిలో వారికి ఈ స్ట్రెస్ అనేది ఒక పైకి కనిపించని శత్రువు. ప్రతి జబ్బు వెనక ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంది. అలా ఉన్నట్లు ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు. మరి అందులో చదువులు ఉండొచ్చు, పోటీ ప్రపంచం, వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి. పేరెంట్స్ కూడా ఆ పిల్లలను ఆ స్ట్రెస్ గురి చేస్తున్నారు. చిన్న వయసులోనే కంపేరింగ్ చేస్తా ఉన్నారు. వాడికి అన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఇన్ని తక్కువ వచ్చినాయి. వాడికి ఆ ఉద్యోగం వచ్చింది, నీకు ఇంకా ఆ ఉద్యోగం రాలేదు. వాడు కారు కొనడు, నువ్వు ఇంకా కారు కొనలేదు. ఇలా మరి పోటీ ప్రపంచం అయిపోయింది. ఇక ఆర్థిక విషయాలు అయితే నిరంతరం మన ఆలోచనలన్నీ ఆర్థిక విషయాల చుట్టే తిరుగుతా ఉన్నాయి. కుటుంబ విషయాలు కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, భవిష్యత్తుపై భయాలు కావచ్చు, వివాహము, ఉద్యోగం, కారణం ఏదైనా స్ట్రెస్ మాత్రం కామన్. ఈ స్ట్రెస్ అన్ని వ్యాధులకు మూల కారణం. ఇవి ఏవి కాకుండా అన్ని బాగున్నా కూడా పోల్చుకోవటం, కంపారిజన్ చేసుకోవటం. చూడండి, ఆడు కారు కొనడు, నేను ఇంకా కారు కొనలేకపోతాను. ఆడికి బిల్డింగ్ ఉంది, నాకు బిల్డింగ్ లేదు. నా పిల్లలు బాగా చదవట్లేదు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళు ఉద్యోగం సంపాదించారు. ఇలాంటి పోలిక, కంపారిజన్ నిరంతరం. ఇలాంటి స్ట్రెస్ ఇలా ఉంది. ఈ స్ట్రెస్ వల్లనే మనకి రకంగా జబ్బులు వస్తున్నాయని వారికి కూడా తెలియట్లేదు. సో ఈ విధంగా మనకు లేని దాని గురించి ఇతరులతో కంపేర్ చేసుకొని మనం మనసును ఆవేదన భరితం చేస్తున్నాం. భవిష్యత్ పట్ల భయాల్ని, ఇవన్నీ ఎలా జబ్బుగా మారుతాయో మీకు చెప్తాను. సో ఇలా ఇంకా సోషల్ ప్రోగ్రామ్స్ కావచ్చు. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా పెద్దదైపోయింది. ప్రశాంతంగా ఎవరిని ఉన్నట్లేదు. ఏదో ఒక విధంగా వివాదాలు సృష్టిస్తూ లేదా బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలుగా మన జీవితాల్లో పెనవేసుకొని పోయింది ఈ సోషల్ మీడియా. సో ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్సే అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం. అది ఎలా స్ట్రెస్ వల్ల జబ్బులు ఎలా వస్తాయో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ స్ట్రెస్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఈ హెయిర్ ఫాల్ కావటం, హెయిర్ కూడా స్కిన్ లో భాగమే కదా, హెయిర్ ఫాల్ కావటం, ఇంకా అది బలహీనం అవటం, అలాగే డ్రై స్కిన్ ఏర్పడటం, ఫేస్ మీద రకరకాల చోట్ల మచ్చలు రావటం, లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క చర్మ వ్యాధులు కూడా స్ట్రెస్ కు మూల కారణం. అంటే స్ట్రెస్ లో భాగమే ఈ చర్మ వ్యాధులు కూడా. సోరియాసిస్ కానివ్వండి, విటిలిగో కానివ్వండి, ఇలాంటి జబ్బులు కూడా స్ట్రెస్ వల్ల వస్తాయి. చాలా మందికి తెలియదు. ఏదో ఆయింట్మెంట్లు పోస్తూ ఉంటారు, లేదంటే ఆ డాక్టర్ చుట్టూ ఈ డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ ఆ వ్యక్తికి ఉన్నట్టు కూడా తెలియదు. అలా స్కిన్తో మొదలై ఇక గట్ కంటే మన జీర్ణ వ్యవస్థకు అది చేరుతుంది. ఈ జీర్ణ వ్యవస్థలో మరి అంటే న్యూట్రిషన్ అబ్జర్వ్ కాకపోవటం, ఇంకా ఎక్కువగా తింటాం లేదంటే తక్కువగా తింటాం, ఇలా మరి కాన్స్టిట్యూషన్, డయేరియా, అలాగే బ్లోటింగ్, ఐబిఎస్ ప్రాబ్లమ్స్, డిస్కంఫర్ట్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ గట్స్ కూడా అంటే జీర్ణ వ్యవస్థకు కూడా ప్రాగుతాయి. ముఖ్యంగా పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు. ఆ తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్, అంటే ఈ యొక్క జననేంద్రియాలు, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఒక జడత్వం రావటం, మగవారిలో కూడా జడత్వం రావటం, దాంపత్య జీవితం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటం, కోల్పోవటం, నిరాశ, నిస్పృహలు, లేదంటే ఓవర్గా కావాలనుకోవటం, ఇవన్నీ కూడా మరి జననేంద్రియాలకు పాకుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ బలహీనం అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ బలహీనం అయిపోతే ఏమవుతుంది?
వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, క్యాన్సర్ సెల్స్ విపరీతంగా మరి పెచ్చుమీరిపోతాయి. వాటిని ఎప్పటికప్పుడు సంహరిస్తూ మనల్ని కాపాడి రక్షణ వ్యవస్థ బలహీనమైనప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్లో ఎన్నిసార్లు మనం చూడలేదు, సైన్యం ఆ ప్రభుత్వాలను స్వాధీనం చేసుకుని సైన్యమే పరిపాలిస్తా ఉంది. అలా ఇమ్యూనిటీ బలహీనం అయిపోయినప్పుడు మరి ఈ వ్యాధులకు మూల కారణమైన ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విజృంభించి అన్ని ఆర్గాన్స్ లో ఉన్న ఈ సెల్స్ ను డ్యామేజ్ చేస్తాయి. ఇంకా జాయింట్ పెయిన్స్ వస్తాయి, మజిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి, బీపీ వస్తుంది, ఇంకా బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం వస్తుంది, హిస్టీరియా లాగా వస్తుంది, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఎప్పుడు వేదనతో ఒక ఫేస్ అలా పెట్టుకొని ఇలా ఇవన్నీ కూడా స్ట్రెస్ వల్ల వచ్చాయి. ఇంకా దీని తర్వాత దశ యాంగ్జైటీ, డిప్రెషన్ ద్వారా వచ్చే జబ్బు. ఇదైతే మనం ముందుగా చెప్పుకున్నట్టు అంటే ఈ స్ట్రెస్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే యాంగ్జైటీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డిప్రెషన్. ఆ స్థాయికి అంటే ఇవి అన్ని మనకు ఉన్నాయని తెలియదు. ఎందుకంటే ఇవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కుటుంబ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. ముందుగా సెక్సువల్ లైఫ్ మీద ఆ ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పిల్లలు కలకపోవటం, పీసీఓడి ప్రాబ్లమ్స్. ఎందుకంటే మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ తయారు కాదు, ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ తయారు కాదు. ఇక ప్యాంక్రియాస్ పాడైపోతుంది, అంటే ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది, షుగర్ వ్యాధి అంటాడు డాక్టర్. ఆ తర్వాత ఇంటెస్టైన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, పొట్ట పెద్ద ప్రాబ్లం, గ్యాస్, ఎసిడిటీ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అలాగే గుండె జబ్బులు, బీపీ వస్తుంది, గుండెల్లో మంట వస్తుంది, గుండెల్లో ఎగదనినట్టు సో భారంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే బ్లాకేజ్ ఉండాలని చెప్తారు, లేకున్నా ఉన్నదని చెప్పే డాక్టర్లు ఈ మధ్య కాలంలో కొంతమంది కొంతమంది, అందరూ కాదు. సో బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ట్రబుల్లో పడిపోతుంది, విపరీతంగా లాగటం, మెడల నొప్పులు, వెన్నుపూస ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల వస్తాయి. ఇవే రూట్ కాజ్. ఎప్పుడైతే మనం ఈ స్ట్రెస్ కు లోనైనామో మనం ఆహారం మీద నియంత్రణ కోల్పోతూ, ఏం తినాలో ఏం తినకూడదు అన్న విచక్షణ జ్ఞానం కోల్పోతూ, సో అలా కోల్పోయినప్పుడు మరి న్యూట్రిషన్ లేని డెడ్ ఫుడ్ తీసుకోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ ఈ వైరస్లు, బ్యాక్టీరియాలకు ఆహారం అవుతుంది, మన బాడీని శిథిలం చేస్తాయి. సో ఇంకా తినకూడని ఆహారం, ఒకే పూట వేడి అన్నం, చల్లటి పదార్థాలైన కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వేడి అన్నం తింటాం, మళ్ళీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు తింటాం, ఇలా వ్యతిరేక పదార్థాలు తింటాం. ఇవన్నీ కూడా ఈ మనసు బాగా లేకపోవటం వల్లనే వస్తాయి. సో మనసు మరి ఆహారమే కాకుండా ఇలాంటి జీవం లేని నీరు కూడా, ఎందుకంటే ఆహారం, వాటర్ లో జీవం ఉండాలి. మీకు గతంలో కూడా చెప్పాను, లైవ్ ఫుడ్ తీసుకోవాలి 50% అని, అలాగే లైవ్ వాటర్ తాగాలి. ఎలా లైవ్ వాటర్ తయారు చేసుకోవాలో కూడా నేను చెప్పాను. మరి ఎంతమంది పాటిస్తున్నారో నాకు తెలియదు. సో ఇవన్నీ ఎందుకు జరగట్లేదు మనకు తెలియదు. తెలియనప్పుడు చెప్పినప్పుడు మరి దాన్ని ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేదు అంటే మనసు కరెక్ట్ గా లేదు, మనసు శ్రద్ధగా లేదు. ఏదో ప్రాపంచిక విషయాలతో, ఆర్థిక బాధలతోనో, కుటుంబ వ్యవహారాలతోనో, లేదంటే దానితో ఆ ఆలోచనలతో పెనవేసుకొని పోయి నిరంతరం అదే వేదన, బాధ అనుభవిస్తూ శరీర మీద శ్రద్ధ పెట్టడం లేదు. అది ఈ శరీరం మీద శ్రద్ధ పెట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఇంటిని శ్రద్ధగా క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది? ముందు పురుగులు వస్తాయి, తర్వాత బల్లులు వస్తాయి, తర్వాత పాములు కూడా రావచ్చు. అంతే కదా, మన శరీరం కూడా అంతే కదా. సో ఇవన్నీ కూడా రూట్ కాజ్ అన్నమాట. ఇప్పుడు జబ్బులకు మూల కారణం ఎక్కడుంది? కొంతమంది ఈ వేదన, బాధ, ఈ మనస్సు పడే వేదన తట్టుకోవటానికి శరీరంలో ఏ బాధ లేదండి, శరీరంలో ఏ బాధ లేదు. ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ గా ఉంది శరీరం. ప్రాబ్లం అంతా కూడా ఎక్కడ ఉంది? కనిపియని మనస్సు,
ఎక్కడుందో తెలియని మనస్సు ద్వారా జరుగుతా ఉంది. దీన్ని ఈ బాధ, వేదన, దుఃఖం వీటి నుంచి ఉపశాంతి పొందటానికి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, కొంతమంది జంక్ ఫుడ్స్ తీసుకుంటా ఉన్నారు, ఇంకా రకరకాలుగా. అంటే శరీరాన్ని ఏ విధంగా నాశనం చేయాలనో అవన్నీ తీసుకొని శరీరాన్ని శిథిలావస్థకు తీసుకొస్తా ఉన్నాం. ఇందులో శరీరం యొక్క పాత్ర ఏమైనా ఉందా? ఏది లేదు. నిర్ణయాలన్నీ మనసులో జరుగుతా ఉన్నాయి. ఈ సత్యం మీకు తెలియనప్పుడు మీరు మందులు డాక్టర్ల కాడికి వెళ్తే మందులు వాడుకుంటూ ఇక శరీరము, మన బాడీలో ఉన్న సెల్స్ ప్రీ మెచ్యూర్డ్ డెడ్ గా మారుతుంది. అంటే ముందుగానే చనిపోతుంది. ప్రీ మెచ్యూర్డ్ డెత్ అంటారు దాన్ని. అలా మనం జీవించుండగానే నరకం ఏంటో మన శరీరం ద్వారా మనకు తెలుస్తా ఉంది. అది కూడా మళ్ళీ ఆ యొక్క బాధలు, వేదన, శరీర బాధలు కూడా మళ్ళీ బ్రెయిన్ ద్వారా మనసే మనకు గ్రహించి చెప్తా ఉంది. సో ఈ విధంగా ఈ సత్యం తెలియనప్పుడు మనం శరీరాన్ని శిథిలం చేసుకోగలుగుతాం. ఎప్పుడు మనసు శరీరంతో, బాడీతో ప్రాపర్ గా కనెక్షన్ లేకపోతే. అందుకనే మనం చేయాల్సిన పని మరి ఈ మనసును నియంత్రించుకోవటం. మనసును మనం నియంత్రించుకొని శరీరం మీద శ్రద్ధ వహిస్తే శారీరక బాధలు అనేది ఒక్కటి కూడా ఉండదు, అనారోగ్య సమస్య అనేది ఒక్కటి కూడా ఉండదు. ముందుగా చెప్పుకున్నట్టు యాక్సిడెంటల్ గా వచ్చేవి మన చేతిలో లేవు, కానీ జబ్బులు, ఈ క్రానిక్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో మనసు ద్వారానే వస్తున్నాయి. ఆ మనసు మన శరీరం మీద శ్రద్ధ వహించి విశ్లేషించుకొని ఎందుకు ఇలా జరుగుతుంది. ఒకవేళ మీకు సపోజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనుకోండి, మీరు మీ కుటుంబం అంటే మీ భార్యాభర్తలు కూర్చొని చర్చించుకొని దాని పరిష్కారం ఆలోచించారనుకోండి, మీ మనసుకు రిలీఫ్ వస్తుంది, శాంతి చేకూరుతుంది. మనసు శాంతిగా ఉంటే అది శరీరం మీద శ్రద్ధ పెడుతుంది. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మనసు శరీరం మీద శ్రద్ధ పోకపోవటమే ఈ జబ్బులన్నిటికీ మూల కారణం. మనసు ఎప్పుడైతే శరీరం మీద శ్రద్ధ వహించిందో, అంటే ఏం తినాలో అదిగైనా ఎప్పుడైతే యాక్టివ్ గా ఉందో, మనసు శరీరం మీద ఇంట్రెస్ట్ చూపించిందో, ఏం మీ ముందులో ఉన్న ఆహారం నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, మీకు మనసు గైడ్ చేస్తుంది, వద్దు ఆ నాన్ వెజ్ తింటే నీకు అనారోగ్యం వస్తుంది, దాంట్లో నూనెలు మంచి కాదు, ఆ మాంసం ఎప్పుడు వండిందో, ఎన్నిసార్లు వేడి చేసారో తెలియదు, దాన్ని తినొద్దు, తప్పు, నువ్వు జబ్బులు వస్తాయి నీకు అని మనసు చెప్తుంది. ఇది మీకు తెలుసు. సో పక్కన ఉన్న కూరగాయలు వెజ్ అది తింటుంది. ఆ వెజ్ వండిన ఆహారం కంటే కూడా పక్కనే లైవ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటే ఎస్ ఈ ఫ్రూట్స్ తిను, మనకి ఇది మంచిది అని మీకు గైడ్ చేయగలుగుతుంది. సో ఈ విచక్షణ మీరు బాధలో, మనసు వేదనతో, బాధతో, ప్రాపంచిక విషయాలతో, ప్రపంచం ఇంకే అనుగుణంగా ఉన్నప్పుడు, మీ శరీరం మీద శ్రద్ధ లేనప్పుడు, మీరు ఈ మూడు మీ ఎదురుగా ఉన్నాయి. నాన్ వెజ్ ఉంది, వండిన వెజ్ ఉంది, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉంది. ఇప్పుడు ఏది తీసుకుంటారు? మీరు బాగా మనసు వేదనగా ఉన్నప్పుడు నాన్ వెజ్కి వెళ్ళిపోతారు. ఈ యొక్క విచక్షణ కోల్పోతారు మీరు. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు మనసును శాంతిగా ఉంచుకోవాలి, ఉత్సాహంగా ఉంచుకోవాలి, దాని శరీరం మీదకి మళ్లించాలి. ఆ ఇంట్రెస్ట్, ఆ కనెక్షన్ శరీరానికి మీరు అందివ్వాలి. దానికి ప్రాణాయామం, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్, అలాగే రాయటం, చాలా బాధలు, వేదనలు అన్ని కూడా మీరు మీ మనసు వేదన, ఆ యొక్క దుఃఖానికి కారణమైన దాన్ని పేపర్ మీద రాసి చాలా వరకు తొలగిపోతుంది. ఇతరులకు చెప్తే దాన్ని వారు చిలువలు పొలవలు చేసి మిమ్మల్ని హేళన చేస్తారన్న భయం ఉన్నప్పుడు మీరు రాసుకోండి, చాలా వరకు ఆ దుఃఖం తొలగిపోతుంది. ఆ పేపర్ను మీరు సించేయండి, లేదంటే కాల్ చేయండి. అలాగే సైకో అంటే మనసును ఎప్పుడు ఆనందంగా, సైకో అంటే పిచ్చితనం కాదండి, సైకో థెరపీ. అంటే పిచ్చి వాళ్ళకి ఇచ్చే థెరపీని సైకో థెరపీ అంటారు. అది మనం అలా కాదు. ఈ సైకో థెరపీ వేరు. ఈ సైకో థెరపీ అంటే మీరు ఎప్పుడు మనసును ఉత్సాహంగా ఉంచేది, ట్రీట్మెంట్ కాదు. అలాగే యోగా చేయటం, ఇంకా సూర్య నమస్కారాలు, ఇంకా డ్యాన్స్ చేయడం. ఎస్ చేయండి,
మీ మనసును ఉత్సాహంగా ఉంచండి, శాంతియుతంగా ఉంచుకోండి. మీరు మనసుని గైనా ఉత్సాహంగా శాంతివంతంగా ఉంచుకోకపోతే మీ శరీరంలో ఏమీ లేదు, అది జడం. అది ఇంటెలిజెన్స్ కలిగి ఉంది, మెమరీస్ కలిగి ఉందే గాని మీకు ఏ విధంగానూ శరీరం సహకరించలేదు. మీ జబ్బులు రావటానికి మనసు కారణం. మళ్ళీ ఆ మనసే ఆ జబ్బులన్నింటినీ తీసేయగలుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మీకు చెప్పాను ఉదాహరణ. మీ ముందర 3 రకాల పదార్థాలు ఉంటే మీ మనసు శాంతిగా ఉన్నప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్సే కోరుకుంటుంది. అదే మన శరీరానికి మంచిది. సో ఈ విధంగా ఏదైనా మీకు మంచి వ్యాపకాన్ని మీరు చేసుకోండి. మైండ్‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి, పాజిటివ్‌గా ఉంచుకోండి. దాని ద్వారానే మైండ్ ఎప్పుడైతే పాజిటివ్‌గా, శాంతియుతంగా ఉంటుందో బాడీ హెల్తీగా ఉంటుంది. కానీ బాడీ హెల్తీగా ఉంటే మనసు శాంతియుతంగా ఉండదు. ఇదే మీకు డిఫరెన్స్ అనేది. ముందు ఏది ఉండాలి? మనసు శాంతిగా, పాజిటివ్‌గా, ఉత్సాహంగా, శరీరం మీద శ్రద్ధ పెడితే శరీరం ఆటోమేటిక్‌గా ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి హెల్తీ మైండ్, హెల్తీ బాడీ, హెల్తీ లైఫ్. సో దీనికోసం మరి మీరు ఎట్లయితే ఒక గోల్స్ పెట్టుకుంటున్నారు, ఒక మేనిఫెస్టేషన్, ఒక అఫర్మేషన్ చేసుకుంటున్నారు, నాకు ఇది కావాలా, నేను అది కావాలా అని మీరు ఎట్లయితే ఒక కలలు కంటా ఉన్నారో దాన్ని ఆ యొక్క కలలను, ఆ డ్రీమ్స్ ను శరీర ఆరోగ్యం మీద వచ్చేటట్టు మనసును ఒక సజెషన్స్ మీకు మీరు ఇచ్చుకోండి. మీకు మీరు ఒక మేనిఫెస్టేషన్ తయారు చేసుకోండి. హెల్తీ మేనిఫెస్టేషన్ ఫర్ హెల్తీ లైఫ్ అంటే మీరు ఎలా ఉండాలో, మీరు మీ రూపం ఎలా ఉండాలో, మీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలో, అనారోగ్యం గురించి ఆలోచించకూడదు. మీరు మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా బ్యాడ్ థింగ్ ఆలోచించకూడదు, గుడ్ థింగ్. మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే బాగుంటారు, మీకు ఏ విధంగా ఉంటే నచ్చుతారు, ఇలాంటివన్నీ మీరు ఎప్పుడు కలలు కంటా ఉంటే దానికి అనుగుణంగా మీ ఆహారం మారిపోతుంది. ఎస్, ఇంకా దానికోసం శ్రద్ధ వహించండి. మీరు డబ్బు సంపాదించాలని, పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించాలని, హోదా సంపాదించాలని కలలు కంటారు కదా. ఈ రోజు నుంచి ఆరోగ్యంగా ఎలా ఉండాలి, చక్కని రూపంతో ఎలా ఉండాలి, మీరు ఎలా ఉంటే మీకు మీరు నచ్చుతారు అనే విషయాలు కలలు కానండి. అంటే ఇది కూడా మీ కలల్లో భాగం చేసుకోండి. దానికోసం మీకు ఒక మంచి సూత్రం చెప్తాను. మీరు ఏదైతే మీరు రాసుకుంటా ఉంటారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది మేనిఫెస్టేషన్, ఫైనాన్షియల్ ఇంపార్టెన్స్ గురించి. నేను ఇది సాధించాలి, అది సాధించాలి, నేను న్యూయంగ్ లో డైమండ్ కావాలి, నేను న్యూయంగ్ లో క్రౌన్ అంబాసిడర్ కావాలని రాస్తా ఉన్నారు. నాకు తెలుసు చాలా మంది. మంచిది, చాలా మంచిది. దాంట్లో ఇప్పుడు మీరు ఇది కూడా రాయండి అంటున్నాను. నేను పూర్తి ఎనర్జెటిక్ గా ఉన్నాను, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని మీకు నచ్చిన భాషలో రాసుకోండి. ఐఎమ్ హెల్తీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అని మీ మనసుకు మీరు ఒక సజెషన్స్ ఇచ్చుకోండి. దీనివల్ల అన్ని టోటల్ మీరు తినే ఆహారం అన్నిటి మీద మీకు శ్రద్ధ వస్తుంది. తద్వారా ఆరోగ్యం దానంతట అదే వస్తుంది. సో ఇంకా క్యూర్ సెల్ అనేది అద్భుతం, అమోఘమైంది. ఎంత అమోఘమైందంటే శరీరంలో ఉన్న బాధను, అంటే ఈ డ్యామేజ్ అయిన సెల్స్ ను, డిస్ఫంక్షనల్ సెల్స్ ను, వాటిని మళ్ళీ స్టిమ్యులేట్ చేయగలిగే శక్తి ఓన్లీ స్టెమ్ సెల్ కు మాత్రమే ఉంది. అలాంటి స్టెమ్ సెల్ కలిగి ఉన్న ఈ క్యూర్ సెల్ అద్భుతాల్లోకి అద్భుతం. ఇది మరొక అమృతం కంటే ఎక్కువే, సంజీవిని. సో మీ యొక్క మనసు శాంతియుతంగా లేకపోవటం వల్ల రకరకాల చెడు పదార్థాలు, చెడు ఆలోచనలు ద్వారా మన బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన వాటిని మరి రిపేర్ చేయాలి కదా. అది ఎవరికి సాధ్యము అంటే ఒక స్టెమ్ సెల్ కి మాత్రం, అంటే క్యూర్ సెల్ కి మాత్రమే సాధ్యమైంది. సో ఈ రోజు నుంచి మీ దుఃఖాన్ని, ఆవేదనను తొలగించండి. ఎందుకు? మన క్యూర్ సెల్ ఆరోగ్యం ఇస్తుంది, ఇంకా ఆరోగ్య సమస్యలు మనకు లేవు. క్యూర్ సెల్ బిజినెస్ చేయటం వల్ల, అంటే న్యూయంగ్ బిజినెస్ చేయటం వల్ల మన ఆర్థిక సమస్యలు లేవు. మీ ప్రతి సమస్య వెనక డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా మరి మనకు న్యూయంగ్ బిజినెస్ ద్వారా తొలగించుకోవచ్చు అని మన లీడర్స్ అందరూ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేశారు. మన లయన్ ప్రసాద్ గారు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ను, ఒక అద్భుతమైన ఆపర్చునిటీని
మనందరికీ ఇచ్చారు. దాన్ని వినియోగించుకొని మనం ఈ మనసు పడే వేదనను తొలగించుకుందాం, ఆర్థిక బాధల నుంచి విముక్తి పొందుదాం. ఆటోమేటిక్ గా మన శరీరంని రిపేర్ చేయటానికి, మళ్ళీ ఆరోగ్యంగా మార్చడంలో క్యూర్ సెల్ మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఈ శరీరం ఉంటేనే కదా మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు కోట్లు సంపాదించి మాత్రం శరీరం లేకపోతే ఏం చేస్తారు? మీరు సీఎం కావాలన్నా, పిఎం కావాలన్నా, లేదు కోట్ల, వందల కోట్లు, వేల కోట్లు సంపాదించాలన్నా శరీరం ఉంటేనే కదా. సో ఈ శరీరంని కాపాడటంలో క్యూర్ సెల్ ఉంది. మీ ఆర్థిక బాధల నుంచి విముక్తి కలిగించటంలో న్యూ బిజినెస్ ఉంది. ఈ రెండిటి కలయిక ద్వారా మనం ఆనందంగా ఉంటాం. ఇంకా ఏరే వివాహ బంధంలో ప్రాబ్లమ్స్, కుటుంబ సంబంధాల్లో ప్రాబ్లమ్స్, పిల్లల గురించి ఆవేదన అలాంటివి ఉంటే మీరు మీ కుటుంబం కూర్చొని దాన్ని సాల్వ్ చేసుకోండి. మనసును శాంతిగా, ప్రశాంతంగా ఉంచుకోండి, ఆనందంగా ఉంచుకోండి. తద్వారా క్యూర్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి, కొంతమంది మీరు సపోజ్ 10 మందికి ఇచ్చారు క్యూర్ సెల్, 10 మందిలో ఒక 6 మంది చాలా అద్భుతంగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఒక ఇద్దరు పర్వాలేదండి, నేను వాడుతున్నాను, పర్వాలేదు, గతం కంటే ఇప్పుడు బాగుంది అంటున్నారు. మరొక ఇద్దరు అస్సలు బాగాలేదండి, నాకు ఏమీ పని చేయలేదు అంటున్నారు. దీనికి కారణం ఏంటి? అందరికి ఇచ్చింది మీరు సేమ్ ఆ క్యూర్ సెల్. మరి ఎందుకు 6గురు బాగుంది అంటున్నారు, ఇద్దరు పర్వాలేదు అంటున్నారు, ఇద్దరు అస్సలు బాగలేదు అంటున్నారు? దీనికి కారణం వారి యొక్క మానసిక ప్రాబ్లమ్స్, వారి యొక్క మైండ్ లో జరిగే డిస్టర్బెన్స్. సో మరి అలాంటి అద్భుతమైన క్యూర్ సెల్ వాడటం వల్ల మన స్టెమ్ సెల్స్ రిపేర్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. సో సెల్స్ అన్ని హెల్తీగా తయారవుతాయి, మనం మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా తయారవుతాం. ఇమ్యూనిటీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, క్యాన్సర్ సెల్స్ ను ఏరి చంపేస్తుంది. మరి చివరిగా ఈ క్యూర్ సెల్ తో, అంటే మన న్యూ యంగ్ బిజినెస్ తో అనుబంధం పెంచుకున్నవారు, ఇక్కడ బాగా అర్థం చేసుకో, అనుబంధం పెంచుకున్న వారికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ క్యూర్ సెల్ తో కానీ, న్యూ యంగ్ బిజినెస్ తో కానీ అనుబంధం పెంచుకోకుండా, దీన్ని పట్టించుకోకుండా ఏదో వ్యాపకంలో ఉంటారు కదా, వారికి అంతగా రిజల్ట్స్ రావు. గమనించండి మీరు. ఎందుకు? ఇక్కడ ఒక భరోసా లభించింది. ఎస్, ఈ క్యూర్ సెల్ ను నేను వాడటం వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది, దీన్ని ప్రమోట్ చేయటం వల్ల నా ఆర్థిక పరిస్థితి మారుతుంది అన్న భరోసా మీ మనసుకు దక్కింది. ఎప్పుడైతే మనస్సు నమ్మటం మొదలైందో మీకున్న అనారోగ్య సమస్యలు మెల్లమెల్లగా క్యూర్ అవ్వటం మొదలైంది. అలాంటి స్టేటస్ కు ఇంకా ఈ క్యూర్ సెల్ తో అనుబంధం, నియంతో అనుబంధం పెంచుకోలేని వారికి ఇంకా అపనమ్మకము, ఆ యొక్క భయాలు, వేదన, బాధ తొలగలేదు కాబట్టి అతనికి పెద్దగా క్యూర్ సెల్ ప్రభావితం చేయలేదు. కానీ ప్రొడక్ట్ లో ఏమైనా తేడా ఉందా? ప్రొడక్ట్ అందరికీ ఒకటే, అద్భుతమైంది, సంజీవిని లాంటిది. అలాంటి సంజీవిని మరి కొంతమందికి, ఒక 10 మందికి మీరు ఇస్తే 6 మందికి అద్భుతంగా పనిచేయటం ఏంటి, ఇద్దరికి సాధారణంగా పనిచేయడం ఏంటి, ఇద్దరికి అసలు వర్కే చేయకపోవటానికి కారణం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకనే డియర్ ఫ్రెండ్స్, డియర్ డిస్ట్రిబ్యూటర్స్, ప్లీజ్ అండర్స్టాండ్ ద క్యూర్ సెల్ సిస్టమ్. Don't use 2 words in anywhere and any time. The 2 words banned by the government of India. అంటే మీరు ఎప్పటికీ 2 పదాలు వాడకూడదు. ముఖ్యంగా ఈ న్యూట్రాస్యూటికల్ బిజినెస్ లో ఉన్నవారు అస్సలు వాడకూడదు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ 2 పదాలను బ్యాన్ చేసింది. మనమే కాదు, ఎంత పెద్ద ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ చేసిన పెద్ద హాస్పిటల్ డాక్టర్లు కూడా ఈ 2 పదాలు వాడకూడదు. వారే వాడకూడదు అంటే మనం ఎలా వాడతాం? ఈ 2 పదాలను నిషేధించారు. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ 2 పదాలే గ్యారంటీ అండ్ క్యూర్. గ్యారంటీగా క్యూర్ అవుతుంది అని మీరు ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ చెప్పకూడదు. అది చట్ట విరుద్ధం. ఆ 2 పదాలు వాడకుండా మాత్రమే మీరు బిజినెస్ చేయాలి. ఇది న్యూ యంగ్ బిజినెస్,
లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చెప్తున్నారని కాదు, ఏముంది అంటే ఈ 2 పదాలు వాడితే టక్కున మీకు బిజినెస్ వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, అతని శారీరక బాధలకు కారణం ఏంటో మనం విశ్లేషించుకున్న తర్వాత కూడా మీరు ఈ 2 పదాలు వాడితే అది క్షమించరాని నేరం. సార్ కాబట్టి- ఆల్రెడీ సార్ అయిపోయింది ఒక క్షణమే, డోంట్ వరీ. ఎస్ సార్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇక మన క్యూర్ సెల్ వాడుతుంటే బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, బాడీలో ఉన్న వ్యర్థ విష రసాయన పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ ప్రాసెస్ లో భాగంగా మీకు కొంచెం చెమట రావచ్చు, యూరిన్ రావచ్చు ఎక్కువగా, మోషన్ రావచ్చు ఎక్కువగా, బాడీలో పెయిన్స్ రావచ్చు, లేదంటే బాడీ నొప్పులు రావచ్చు, హెడేక్ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు. ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ లో భాగమే, అవేం సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ఇది మీరు గమనించండి. సో మనసుకు మనసు అనేది పంచేంద్రియాలకు లీడర్ అన్నమాట. అంటే ఈ పంచేంద్రియాలైన కన్ను, చెవి, స్మెల్, నాలుక, చర్మం అనే వాటికి మరి రాజు ఎవరు అంటే మనసు. ఈ మనసును మీరు శాంతియుతంగా ఉంచుకుంటే మీరు ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఆనందంగా జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ. నౌ ఇట్ ఈస్ టైమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఓవర్ టు హెచ్సి రావు గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hello. ఎస్ సార్ ఆల్రెడీ సార్ ఎస్ సార్ సార్ రవిచంద్ర గారు, ఈ రోజు మీకు ట్రైనింగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్. మన క్యూర్ సెల్ కాదు సార్ వర్డ్ ఇది, అవుట్ స్టాండింగ్. అంటే ఆధ్యాత్మికమైన ఒక శిక్షణ కూడా మన దగ్గర చాలా అవుతుంది. ఈ రోజు జరిగిన సెషన్ అంతా కూడా ఆధ్యాత్మిక పరమైన మైండ్ ఏదైతే మన మనస్సు ఉందో, రవిచంద్ర గారు మీకు అర్థమవుతున్నాను, ఆధ్యాత్మికానికి ఈ రోజు నేను చెప్పిన దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా సార్, ఇది రియల్ ఫ్యాక్ట్. మీకు బిగినింగ్ చెప్పాను ఏంటంటే సత్యము, ఈ వ్యాధులు వెనక ఉన్న సత్యం ఏంటో మీకు చెప్పాను. భూమి తిరుగుతుంది అనే సత్యం, కానీ మీకు తెలియకపోవడం. అదే చెప్పబోతున్నాను. మీరు ఆధ్యాత్మిక సార్ పంచేంద్రియాలకి ఏదైతే అధిపతి మన మనస్సు ఉంటుందో, అది మన అన్ని దానికి మనం బాగుంటామని ఒక విల్ పవర్ ని కూడా అదే క్రియేట్ చేస్తుంది. ఏదైతే నమ్మకంతో, చాలా మంది నమ్మకంతో మన క్యూర్ సెల్ ని వాడున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. కొంతమంది నమ్మకం లేకుండా కొంతమంది చెప్తూ ఉంటారు, మనకి రిజల్ట్ చెప్తున్న రోజులు కూడా కొద్దిగా ఫస్ట్ లో నేను నమ్మకం లేదు సార్, తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఒక వారం 10 రోజుల తర్వాత బాగా వాడాను సార్, నాకు చాలా బాగా అయిపోయిందంటే ఇదే సార్ నమ్మకం. ఆ పంచేంద్రియాలని ఎప్పుడైతే మన మనస్సు అంగీకరించి యాక్సెప్ట్ చేస్తుందో అక్కడి నుంచి వాళ్ళకి అన్ని మంచి జరుగుతుంది. వెరీ గుడ్ సార్, అవుట్ స్టాండింగ్ సార్, ఎక్సలెంట్. నమ్మకం మన ప్రధానమైన మనస్సు మీద ఇది ఉంది సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ టైం 8:06 అయిపోయింది సార్. మళ్ళీ మనకి క్లోజ్ మరి లీడర్ ఎవరైనా ఒక లీడర్ మాట్లాడేది మాట అయితే ఇవ్వండి, లేదంటే క్లోజ్ చేయండి. ఎస్ సార్ సార్ మన లీడర్స్ ఎవరైనా మాట్లాడగలుగుతారా, లేకపోతే మన సార్ లైన్ సార్ ఎవరికైనా ఇద్దరు తీసుకోమంటారా? విత్ యువర్ పర్మిషన్ సార్, విత్ యువర్ పర్మిషన్. రైట్ అండి. మొదటగా మణిశంకర్ గారు కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మణిశంకర్ గారికి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నారు సార్. మణిశంకర్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. బాబా హ్యాపీ మార్నింగ్ సార్, చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్. అంటే మన ప్రోడక్ట్ దీనికి అతీతంగా ఈ దుఃఖము, ఆవేదన, శరీరము, ఆధ్యాత్మిక జీవపదార్థం ఇవన్నీ పుట్టుక చనిపోవడం అనేది ఒక తత్వవేత్తలకు ఒక చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇదే మనకు ఇప్పుడు అంటే రా ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది, దీని ప్రాణాయామం ఏంది, ధ్యానం ఏంది, మన అఫర్మేషన్ ఏంది, అంటే ఇదంతా ఏంటంటే మనకు
మనం చేసే ఫీల్డ్ కు బలం ఇచ్చేది, తోడ్పడేది అన్నట్టు. అంటే ఈ కోణంలో కూడా కొద్దిగా మనం ఒక సాధన అనుకోవచ్చు, దాన్ని ప్రాక్టీస్ అనుకోవచ్చు, అవలంబించుకుంటూ పోతే మనము ఆరోగ్యంగా ఉండడానికి, అంటే మైండ్ బాడీ కోఆర్డినేషన్ గా మనకు క్యూర్ సెల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా బాగా చెప్పారు సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మణి సార్ థ్యాంక్ యూ సో మచ్. సి నాగభూషణ గారు సార్, మీకు ఒక్కసారి అన్ని టాపిక్ ఇస్తున్నాను చూడండి. మిగిలిన వాళ్ళు రేపు మాట్లాడదాం సార్ ఇంకొకసారి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనసుకి సంబంధించింది ఈ రోజు అయితే చాలా బాగా చెప్పించారు సార్. ప్రతి ఒక్కటి కూడా మనం మనసు పెడితే ఏదైనా సాధించగలము, కానీ మనసు పెట్టము సార్. ఈ రోజు చెప్పించింది అయితే అవుట్ స్టాండింగ్ సార్. చాలా అంటే మన మనసే మనం ఎక్కడైనా కానీ తీసుకెళ్లేది సార్. అది రోగమైనా సరే బాగైనా సరే చేయడానికి ఆ మనసు మనం మనసు పెడితే ఏదైనా సాధించగలం అనేది ఒక నిదర్శనం చూపించారు సార్. చాలా సంతోషమైంది సార్ ఈ రోజు అయితే. ఎందుకంటే మనం మనసే పెట్టము ఏమిటికిను, ఎప్పుడూ కూడా మేము మా టైం సర్లే అనుకునే ఉంటామే, కానీ మనసు పెట్టి మనం ఏదైనా చేస్తే అన్నిట్లోనూ కూడా సాధించగలము. యావదే రోగము కూడా మన బాడీకి తెచ్చుకునే రాదు సార్. సూపర్ సార్ ఈ రోజు అయితే. హ్యాట్స్ ఆఫ్ సార్. ముక్కుబాల్ రెడ్డి గారు సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా గ్రేట్ సార్, సూపర్ సార్. సార్ ఈ రోజు సెషన్ ని మనము క్లోజ్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ 8:10 అయిపోయింది. ఎందుకంటే మనం టైం పంక్చువల్. మన క్యూర్ సెల్ యూనివర్సిటీలో మన ముక్కుబాల్ రెడ్డి సార్ వన్ ఆఫ్ ది ప్రొఫెసర్. మనకి ప్రోడక్ట్ గురించి కానీ ఆల్రౌండర్ సార్ వచ్చేసి ఆల్రౌండర్ ప్రొఫెసర్. కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రౌండర్ అండి, కానీ దీనికే సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆ రోజు ఆ టాపిక్ ని మాట్లాడతారు కాబట్టి మనకి ఆ టాపిక్ కి సంబంధించిన ప్రొఫెసర్లు అనుకుంటున్నారు. అట్లా కాదు, మన దగ్గర అందరూ కూడా ఆల్రౌండ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఎనీవే, ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఈ సబ్జెక్ట్ ని మంచిగా మీరు అన్వయించుకొని మీ టీమ్స్ కి మీకు అన్వయించుకొని మంచిగా చూసుకుంటారని చెప్పి ఈ రోజు ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అందరికీ. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.